ప్రపంచంలో ఉన్మాదం చేసేవాడినల్లా కొట్టి చంపేయాలి జనం. అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. మరీ క్రమక్రమంగా పెరిగిపోతున్నది. ఈ మత ఉన్మాదం అనేది ప్రమాదకరంగా మారుతుంది. అమెరికాలో ఉన్నట్టుండి గుర్తు తెలియని వ్యక్తులొచ్చి కాల్చి చంపడం కాదు. గుర్తు తెలిసిన వ్యక్తులే వచ్చి మత ఉన్మాదంతో కాల్చి చంపుతున్నది చూసాం. ఫ్రాన్స్‌లో చూసాం, జర్మనీలో చూసాం, ఇటలీలో చూసాం. ఇప్పుడు తాజాగా కొరియాలో, సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. 20 మందిని కాల్చి చంపారు 10 మంది కలిసి. 10 మంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని 20 మందిని కాల్చి చంపారు జోహెన్నెస్బర్గ్‌లో. ఈ మొత్తానికి కీలకమైనటువంటోడు మొహమ్మద్ సులేమాన్. వీడే ఈ ఘాతుకానికి దారి తీసింది. అంటే తమ మతం కాని వాళ్ళని కాల్చి చంపడం అన్నటువంటిది పెరిగిపోతోంది అన్నటువంటి విషయం స్పష్టమైంది. మతపరమైనటువంటి ఉన్మాదమే అన్నటువంటిది స్పష్టమైంది. ఇలాంటి పరిణామాలు తరచూ జరుగుతున్నాయి అక్కడ.